హాయ్ స్టూడెంట్స్, మనము ముందు వీడియోలో ఎయిత్ క్లాస్లోని ఫస్ట్ చాప్టర్లో ఫస్ట్ ఎక్సర్సైజ్ కంప్లీట్ చేసాము. మనం ఇప్పుడు రిప్రజెంటేషన్ ఆఫ్ రేషనల్ నెంబర్స్ ఆన్ నెంబర్ లైన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ఓకేనా? దానికంటే ముందు కొద్దిగా మనము రీకాప్ చేసుకోవాల్సినవి కొన్ని ఉన్నాయి. సో మనము నెంబర్ లైన్ ఓకే. సో నెంబర్ లైన్ so here 0, 1, 2, 3, 4, 5 that line. So this number line. సో ఇక్కడ ఏం చెప్పాడంటే గైడ్ డ్రా ఏ నెంబర్ లైన్ అండ్ లేబుల్డ్ సమ్ నెంబర్స్ ఆన్ ఇట్. సో 1 నెంబర్ లైన్ డ్రా చేసి దాంట్లో కొన్ని నెంబర్స్ని లేబుల్ చేసింది. ఓకేనా? సో ఆ నెంబర్ని లేబుల్ చేస్తే వాట్ సెట్ ఆఫ్ నెంబర్స్ ఆర్ మార్క్డ్ ఆన్ ద లైన్. సో ఈ మార్క్ చేసిన నెంబర్స్ ఏ సెట్కి సంబంధించింది అని అడుగుతున్నాడు. ఓకే. సో ఏ సెట్కి సంబంధించి ఉంటుంది? సో 1, 2, 3, 4, 5, 6 సో ఇలా ఉండే నెంబర్స్ని మనం ఏం నెంబర్స్ అంటాము? న్యాచురల్గా యూజ్ చేసే నెంబర్స్ కదా వీటిని అనేది. సో దిస్ ఈస్ ద న్యాచురల్ నెంబర్స్. వాట్ ఈస్ దట్? న్యాచురల్ నెంబర్స్. నేను రైటింగ్ చేసిన నెంబర్స్ ఏంటి? మరి సో టెక్స్ట్ బుక్లో ఉన్న నెంబర్స్ ఏమో న్యాచురల్ నెంబర్స్. ఓకే. సో ఇక్కడ క్వశ్చన్ వేసారు చూడు, వాట్ సెట్ ఆఫ్ నెంబర్స్ ఆర్ మార్క్డ్ ఆన్ ద లైన్. సో మార్క్ చేసిన నెంబర్స్ ఏ సెట్కి సంబంధించింది అంటే న్యాచురల్ నెంబర్స్. మరి నేను డ్రా చేసిన నెంబర్ లైన్ ఏ సెట్కి సంబంధించింది? సో ఇక్కడ 1, 2, 3, 4, 5 కంటే మళ్ళీ దానికి బిఫోర్ 0 కూడా రైటింగ్ చేశాను. సో ఇది ఏ నెంబర్ లైన్ అన్నట్టు? దిస్ ఈజ్ ద హోల్ నెంబర్స్ కదా. హోల్ నెంబర్స్ అంటే ఏంటిది? 0, 1, 2, 3, 4 సో ఆన్. దిస్ ఈజ్ ద హోల్ నెంబర్స్ సెట్. అవునా? నెక్స్ట్ ఇంకోటి కూడా మనం నేర్చుకొని ఉంటాం బిఫోరు క్లాసెస్లలో. ఇంటీజర్స్ అంటే మనకు పాజిటివ్ నెంబర్స్ అండ్ నెగటివ్ నెంబర్స్. 0, -3, -2, -1, 0, 1, 2, 3 సో ఆన్. సో ఇటు సైడ్ అటు సైడ్. సో ఆ నెంబర్ లైన్ కూడా మనం డ్రా చేస్తాం. ఓకే. సో మనకు న్యాచురల్ నెంబర్ సెట్ అండ్ హోల్ నెంబర్స్ సెట్, ఇంటీజర్స్ సెట్ ఇలా మనము నెంబర్స్ లైన్లో మనము డ్రా చేసి చూపించే ఇప్పటి వరకు నేర్చుకున్నాం. ఇప్పుడు రేషనల్ నెంబర్స్ని నెంబర్స్ లైన్లో డ్రా చేయడం నేర్చుకోవాలన్నట్టు. సో రేషనల్ నెంబర్స్ డ్రాన్ నెంబర్ లైన్ సో నెంబర్ లైన్లో మనము రేషనల్ నెంబర్స్ని ఫైండ్ అవుట్ చేసి డ్రా చేయాలి. ఓకే. సో రేషనల్ నెంబర్స్ డ్రాన్ నెంబర్ లైన్. సో దిస్ పేజ్ కంప్లీట్ అయినాను. నెక్స్ట్ సో ఇప్పుడు రేషనల్ నెంబర్స్ని ఎలా మనము నెంబర్ లైన్లో డ్రా చేయొచ్చో ఇక్కడ ఎగ్జాంపుల్ 5లో చెప్పాడు. ఐడెంటిఫై ద రేషనల్ నెంబర్స్ షోన్ యాజ్ ఏ అండ్ బి దట్ ఆర్ మార్క్డ్ ఆన్ ద ఫాలోయింగ్ నెంబర్ లైన్. సో 1 నెంబర్ లైన్ డ్రా చేశాడు. దాంట్లో స్టార్టింగ్ 0. ఓకే. 0 ఉన్నాడు అంటే దట్ ఈస్ ద హోల్ నెంబర్. ఓకే. హోల్ నెంబర్ సెట్ 0. నెక్స్ట్ హియర్ 1 అని ఇచ్చాడు. సో ఇవన్నీ ఇచ్చేసి ఇక్కడ 7/7 అని ఇచ్చాను. సో
ఇక్కడ 7/7 ఇచ్చాడు అంటే దట్ డినామినేటర్ ఇచ్చాడు. డినామినేటర్లో ఏం నెంబర్ ఉంది అంటే 7 ఉంది. సో ఈ 0 నుంచి 1కి 7 పార్ట్స్గా డివైడ్ చేయాలి అని. ఓకే, డినామినేటర్లో ఏ నెంబర్ ఉంటుందో అన్ని పార్ట్స్గా డివైడ్ చేస్తే అప్పుడు 1 అనేది వస్తుంది. సో ఇక్కడ అదే ఇచ్చారు చూడండి. ఎనీ రేషనల్ నెంబర్ కెన్ బి రిప్రజెంటెడ్ ఆన్ ద నెంబర్ లైన్. సో ఎనీ రేషనల్ నెంబర్ని మనము అక్కడ డ్రా చేసి మనం రైటింగ్ చేయాలి అంటే so any rational number can be represented on the number line. Notice that in a rational number, the denominator tells the number of equal parts in which the each unit has been divided. The numerator tells how many of these parts are considered. సో డినామినేటర్లో ఇచ్చిన నెంబర్ ఎన్ని పార్ట్స్గా ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేయాలో అనేది మనకు తెలుపుతుంది అన్నట్టు అది. అదే న్యూమరేటర్లో ఉన్నదేమో హౌ మెనీ పార్ట్స్, అది అక్కడ ఎన్ని పార్ట్స్గా ఉంది అని దాన్ని మనకు న్యూమరేటర్ అనేది చెప్తుంది అన్నట్టు. సో హియర్ ఏమిచ్చాడు, 0 ఇచ్చి నెక్స్ట్ 1 దగ్గర 7/7 అని ఇచ్చాడు. ఓకే, సో దాన్ని నేను ఇక్కడ రాస్తాను చూడండి. సో ఎగ్జాంపుల్ 5. ఎగ్జాంపుల్ 5 ఏమిచ్చాడు, నెంబర్ లైను హియర్ 0. ఓకే, నెక్స్ట్ 1 2 3 4 5 6 7. సో 7 1 దట్ ఈస్ 1, 7/7. ఓకే, సో 7/7 అంటే here 0 means that after 1/7, 2/7, 3/7, 4/7, 5/7, 6/7. సో ఎన్ని పార్ట్స్గా డివైడ్ అయింది అంటే ఈక్వల్ పార్ట్స్గా అంటే 7 పార్ట్స్గా ఈ డివైడ్ అయింది. దాంట్లో ఈచ్ పార్ట్. సో ఇక్కడ నుంచి ఇక్కడికి 1/7 పార్ట్ ఉంటుంది. నెక్స్ట్ హియర్ టు హియర్ 2/7 పార్ట్. నెక్స్ట్ హియర్ టు హియర్ 3/7 పార్ట్ ఉంటుంది. నెక్స్ట్ 4/7 పార్ట్స్గా డివైడ్ అవుతుంది అని. ఓకే, సో ఇక్కడ ఏమిచ్చాడు, ఏ 1 2 3. సో 1 2 3. సో దిస్ ఈజ్ ద ఏ. నెక్స్ట్ 1 లీవ్ చేసి దిస్ ఈజ్ బి. సో ఏ ఏంటిది, బి ఏంటిది అని అడుగుతున్నాడు. అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు 3/7, బి ఈజ్ ఈక్వల్ టు 5/7. So that is the answer. Okay, identify the rational number shown as A and B. A ni and B ni ఐడెంటిఫై చేయండి అంటున్నారు. సో 3/7, A ఈజ్ ఈక్వల్ 3/7, B ఈజ్ ఈక్వల్ 5/7. సో నెంబర్ లైన్లో మనము ఇలా ఫైండ్ అవుట్ చేయాలి. సో మామూలుగా న్యాచురల్ నెంబర్స్ని నెంబర్ లైన్లో డ్రా చేయొచ్చు, అలాగే హోల్ నెంబర్స్ని నెంబర్ లైన్లో డ్రా చేయొచ్చు, ఇంటీజర్స్ని నెంబర్ లైన్లో డ్రా చేయొచ్చు. ఇప్పుడు రేషనల్ నెంబర్స్ని ఎలా డ్రా చేయాల్సామో నేర్చుకుంటున్నాం అన్నట్టు. ఓకే, సో ఈ విధంగా రేషనల్ నెంబర్స్ని మనము పార్ట్స్గా డివైడ్ చేసి ఆ ఈచ్ పార్ట్ ఎంత ఉంటుంది అనేది మనము ఈక్వల్ పార్ట్స్లో డివైడ్ చేసి దాన్ని ఈచ్ పార్ట్ని డివైడ్ చేయాలి. ఓకే, సో దిస్ ఈజ్ ద రేషనల్ నెంబర్స్ నెంబర్ లైన్. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 6. ఎగ్జాంపుల్ 6ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రిప్రజెంట్ 5/8 ఆన్ ద నెంబర్ లైన్. రిప్రజెంట్ 5/8 ఆన్ ద నెంబర్ లైన్. సో ఫస్ట్ ఎగ్జాంపుల్ 6 ఏమిచ్చాడు, 5/8. 5/8ని నెంబర్ లైన్లో డ్రా చేయమంటున్నాడు. 5/8 ఆన్ ద నెంబర్ లైన్లో ఆన్ నెంబర్ లైన్. ఓకే, సో 5 ఎన్ని పార్ట్స్గా డివైడ్ అవ్వాలి, ఇది 8 పార్ట్స్గా ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ అవ్వాలి. ఓకే, సో ఫస్ట్ 1, దిస్ ఈజ్ 0. నెక్స్ట్ 1 2 3 4 5 6 7 8. 8 means that is 8/8 means 1. Okay, 8 1 8 1. So 7/8, 6/8, 5/8, 4/8, 3/8, 2/8, 1/8. Okay,
సో నెంబర్ లైన్లో మనకు 8 పార్ట్స్గా డివైడ్ చేయమన్నా, అంటే 0 నుంచి 1కి తీసుకోవాలన్నట్టు. ఫస్ట్ 0 to 1 తీసుకోవడానికి మనము ఎన్ని పార్ట్స్గా 8 డౌన్లో ఉండే నెంబరు అదే మనకు అన్ని పార్ట్స్గా డివైడ్ అవ్వాలి. 0 నుంచి 1 అంటే 8 పార్ట్స్ కాబట్టి 8 తోటి 1 ఎండ్ అవుతుంది. సో 5/8 ఎక్కడ ఉంటుంది ఇవ్వాలి. సో 5/8ని మనం నెంబర్ లైన్లో ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ రిప్రజెంట్ 29/6 ఆన్ ద నెంబర్ లైన్. ఓకే, ఎగ్జాంపుల్ ఇంకో ఎగ్జాంపుల్ నేను ఓన్గా చెప్తాను. ఓకే, ఎగ్జాంపుల్ 7 3/8. ఓకే, 3/8 3/10. సో 3/10 అని ఇచ్చినప్పుడు ఇది ఎక్కడ ఉంటుంది నెంబర్ లైన్లో అని చూసినప్పుడు మనం ఏం చేస్తాము, 0. ఓకే, సో ఇది 10 పార్ట్స్గా డివైడ్ అవ్వాలి కదా. సో హియర్ 1 2 3 4 5 6 7 8 9 10. ఓకే, సో 10 మీన్స్ 10/10, 1/10, 2/10, 3/10, 4/10, 5/10, 6/10, 7/10, 8/10, 9/10. So 3/10 we have here. So this is the number line. So ఈ విధంగా మనకు డినామినేటర్లో ఇచ్చింది మనకు ఇచ్చిన నెంబరు మనం అన్ని ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేయాలి. సో 10 ఇస్తే 10 పార్ట్స్గా డివైడ్ చేయాలి. 8 అంటే 8 పార్ట్స్, 6 అంటే 6 పార్ట్స్గా మనము నెంబర్ లైన్లో డ్రా చేసి ఎవ్రీ పార్ట్ 1/10, 2/10, 3 ఫ్రాక్షన్స్లలో మన రేషనల్ నెంబర్స్ అంటే ఫ్రాక్షనే కదా ఒకటి. సో దట్ ఈజ్ ఈక్వల్ పార్ట్గా డివైడ్ చేసి నెంబర్ లైన్ డ్రా చేయాలి. సో ఎగ్జాంపుల్ 7 నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఎగ్జాంపుల్ 7. సో ఎగ్జాంపుల్ 7 రిప్రజెంట్ 29/6 ఆన్ ద నెంబర్ లైన్. 29/6. సో 29/6ని నెంబర్ లైన్లో డ్రా చేయాలి అంటే 0 నుంచి స్టార్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇప్పటి వరకు మనం నేర్చుకున్నది పైన స్మాల్ నెంబర్ ఉండి కింద బిగ్ నెంబర్ ఉంటే అప్పుడు మనకు నెంబర్ లైన్ ఈజీగా డ్రా చేసాం. బట్ ఇక్కడ కింద స్మాల్ నెంబర్ ఉంది, అప్లో బిగ్ నెంబర్ ఉంది కాబట్టి ఇది ఇంప్రాపర్ ఫ్రాక్షన్. ఇప్పటి వరకు మనం ప్రాపర్ ఫ్రాక్షన్లో ఎలా ఉన్నాయో దాన్ని నేర్చుకున్నాం. ఇది ఇంప్రాపర్ ఫ్రాక్షన్. సో దీన్ని ఫస్ట్ మిక్స్డ్ ఫ్రాక్షన్లో చేంజ్ చేద్దాం. సో 6 తోటి 29ని డివైడ్ చేద్దాం. 6 4s are how much? 6 1s are 6, 6 2s are 12, 6 3s are 18, 6 4s are 24. So 24. So 9 minus 4 5 0. So ఇది 4 5/6. ఓకే, సో 4 5/6 కాబట్టి ఇది 4తో స్టార్ట్ అయ్యి 5తో ఎండ్ అయ్యేటట్టుగా నెంబర్ లైన్. ఇంకా మనం నెంబర్ లైన్ 0తో స్టార్ట్ చేసామనుకో 29 అంటే సో మచ్ బిగ్గా వస్తుంది నెంబర్ లైన్. కాబట్టి మనము దీన్ని మిక్స్డ్ ఫ్రాక్షన్లో చేంజ్ చేసి అప్పుడు ఇక్కడ 4 వచ్చింది కాబట్టి 4తో స్టార్ట్ చేద్దాం. నెక్స్ట్ ఇయర్ 5తో ఎండ్ చేద్దాం. సో ఎన్ని పార్ట్స్గా డివైడ్ అవ్వాలి? 6 పార్ట్స్గా. అంటే 1 2 3 4 ఇది 6th పార్ట్ అయిపోతుంది. 4 5 ఇది 6. ఓకే, సో దిస్ ఈజ్ ద 1/6 అవుతుంది, 2/6 అవుతుంది, 3/6 అవుతుంది, 4/6 అవుతుంది, 5/6 అవుతుంది. సో దిస్ ఈజ్ ఇక్కడ 4 5/6 దట్ ఈస్ ద ఆన్సర్. సో అక్కడ మనకు 4 మనము ఇలా 4తో స్టార్ట్ అయ్యి 5తో ఎండ్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ మనకు ఆల్రెడీ హోల్ నెంబర్ అనేది 4 వచ్చింది డివిజన్ చేస్తే. సో 6 టేబుల్తోని మనము 29ని డివిజన్ చేస్తే అప్పుడు 4 హియర్ 5 ఉంది. సో 4 5/6 హోల్ నెంబర్ మనము మిక్స్డ్ ఫ్రాక్షన్లో చేంజ్ చేసుకొని అప్పుడు మనము
నెంబర్ లైన్ డ్రా చేయొచ్చు. ఓకే. సో మామూలుగా కూడా డ్రా చేస్తే చాలా బిగ్గా వెళ్ళిపోతుంది. అందుకే బిగ్గా కాకుండా స్మాల్గా ఉండాలి అంటే నెంబర్ లైన్ ఇలా మనము ఇంప్రాపర్ ఫ్రాక్షన్ని మిక్స్డ్ ఫ్రాక్షన్లో చేంజ్ చేసి ఆ చేంజ్ చేసిన నెంబర్ నుంచి మనము నెంబర్ లైన్ని డ్రా చేయవచ్చు. నెక్స్ట్ ట్రై దిస్. హియర్ ట్రై దిస్ ఇదే. Write the rational number for the points labeled with letters on the number line. సో ఇది టెక్స్ట్ బుక్లోనే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి నేను. ఇక 0/5 ఈజ్ దేర్. సో నెక్స్ట్ క్వశ్చన్ మార్క్ 2/5, 3/5, క్వశ్చన్ మార్క్ 6/5, క్వశ్చన్ 9/5, నెక్స్ట్ క్వశ్చన్ మార్క్. సో 0/5 ఆఫ్టర్ ఏమొస్తుంది? 1/5 అనేది మిస్ అయింది. సో అక్కడ మనము 1/5 రాయాలి. నెక్స్ట్ 2/5 ఉంది, 3/5 ఉంది, నెక్స్ట్ 4/5 మిస్ అయింది రాయాలి బి వాల్యూ. నెక్స్ట్ సి వాల్యూ ఏమవుతుంది? 5/5 అవుతుంది. నెక్స్ట్ డి వాల్యూ 7/5 అవుతుంది. ఈ వాల్యూ 8/5 అవుతుంది. ఎఫ్ వాల్యూ 10/5 అవుతుంది. ఓకే. నెక్స్ట్ డౌన్లో హియర్ -7/4 ఉంది. ఓకే. సో హియర్ -1 ఉంది, హియర్ -2/4 ఉంది, హియర్ 0 ఉంది. సో ఇటు నుంచి వెళ్తుంది కాబట్టి మనం 0, -1/4, -2/4, -3/4, -4/4, -5/4, -6/4, -7/4. సో ఈ విధంగా మనము నెంబర్ లైన్లో డ్రా చేసి అవి నెంబర్స్ని ఫైండ్ అవుట్ చేయాలి. చేసి ఏ వాల్యూ ఎక్కడ, ఏకి ఏంటిది అంటే 1/5, అలా బిది ఏంటిది 4/5. సో అలా మనం రైటింగ్ చేయాలి. సో హియర్ డూ దిస్ ఇస్ దే. మనం ఆ డూ దిస్ని నేను చెప్తాను. సో డూ దిస్. Do this. First sum represent -13/5 on the number line. Okay, -13/5 on the number line అన్నాడు. ఓకే. సో ఇక్కడ -13/5ని నెంబర్ లైన్లో డ్రా చేద్దాం. 0. ఓకే. మైనస్ ఎన్ని పార్ట్స్గా డివైడ్ అవుతుంది? ఇది 5 పార్ట్స్గా డివైడ్ అవుతుంది. సో దీన్ని ఇక్కడ ఇది ఏ ఫ్రాక్షన్ నాన్న? ఇది ఏ ఫ్రాక్షను? ఇంప్రాపర్ ఫ్రాక్షను. ఈ ఇంప్రాపర్ ఫ్రాక్షన్ను మనం ప్రాపర్ ఫ్రాక్షన్గా చేంజ్ చేయొచ్చు. లేదు అంటే మనకు బిగ్గా నెంబర్ లైన్ వస్తుంది, దానిగా కూడా రాయొచ్చు. ఓకే, రాసుకుంటూ వెళ్ళిపోదామా బిగ్గా? సో బిగ్గా కూడా ఒకసారి రాద్దాం, స్మాల్ది కూడా రాద్దాం. సో -1/5, -2/5, -3/5, -4/5, -5/5. ఎందుకు 5 రాస్తున్నాను? ఎందుకు 5 పార్ట్స్గా డివైడ్ అవుతుంది. 6/5, -7/5, -8/5, -9/5, -10/5, -11/5, -12/5, -13/5. సో హియర్ 13/5 ఇక్కడ వస్తుంది. సో ఇక్కడ 0. మరి 1 ఎక్కడ ఉండొచ్చు? ఇక్కడ ఉంటుంది నాన్న, -1. 5 1 5 1 అంటే దిస్ ఈజ్ -1. మరి -2 హియర్ -2. ఇంకా -14/5, -15/5. సో -14/5, -15/5 రాసాను అనుకో, దిస్ ఈజ్ ద -3. సో ఇలా డ్రా చేసి ఇలా అయినా ఫైండ్ అవుట్ చేయొచ్చు. లేదు -13/5ని మిక్స్డ్ ఫ్రాక్షన్లో చేంజ్ చేయొచ్చు. -2. ఓకే, 13ని 5తో డివైడ్ చేస్తున్నా. 5 2s are 10, 3. ఓకే, సో -2, 3/5. 3/5 అంటే -2 మళ్ళీ 3 పార్ట్స్, 1 2 3. సో అది ఆన్సర్ అవుతుంది. సో 1 2 3 అప్పుడు 13/5 అవుతుంది. సో ఇలా కూడా మనము నెంబర్ లైన్ డ్రా చేయవచ్చు. సో ఇదంతా రాయకుండా
ఇక్కడ 0, -1, -2, -3. సో -2 తర్వాత మళ్ళీ ఇక్కడ -1/2, 1/5, -2/5, -3/5, -4/5, -5/5 ఇది. ఓకే. సో ఇక్కడ ఎక్కడ ఉంటుంది? ఇక్కడ ఉంటుంది నాన్న. సో దిస్ ఈజ్ ద 13/5 అవుతుంది. సో ఇలా ఫైండ్ అవుట్ చేయవచ్చు. సో ఈరోజు ఇక్కడి వరకు ఈ వీడియో కంప్లీట్ చేస్తున్నాను నాన్న. నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ సమ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ.